హలో అండి. ఈరోజు నేను చేపల పులుసు ఎలా చేస్తానో చూపిస్తానండి. 1.5 కేజీన్నర వరకు చేపలు తీసుకున్నానండి. అవి శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, కారం, కొంచెం నూనె వేసి ఒక అరగంట సేపు అలా ఉంచుతానండి. చేపల పులుసులోకి ఒక 4 ఉల్లిపాయలు ఇలా మిక్సీ పట్టించుకున్నానండి. మరీ మెత్తగా పట్టలేదు. ఒక 5 పచ్చిమిరపకాయలు. చేపల పులుసు సరిపడా నూనె వేసానండి. కొద్దిగా మెంతులు వేసాను. నూనె కాగిందండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. కొంచెం పసుపు, ఒక స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగాలండి. ఉల్లిపాయ వేగుతున్నప్పుడే చిన్నది ఒక టమాటా వేస్తున్నానండి. చేపల పులుసులోకి ఒక 100 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నానండి. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ కూడా బాగా ఎర్రగా వేగిపోయిందండి. 2 స్పూన్లు కారం వేసానండి. 1 స్పూను కొబ్బరి గసగసాల పేస్ట్ వేసానండి. ఇప్పుడు ఈ చేప ముక్కలు ఇందులో వేసేస్తానండి. చేప ముక్కల్ని ఒక 5 నిమిషాలు ఉంచుతానండి. అలాగా ఒక 5 నిమిషాలు అలా ఉంచానండి చేప ముక్కల్ని. ఇందాక నేను నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసానండి. అది ఇప్పుడు ఇందులో పోస్తున్నాను. ఇప్పుడు పులుసుకి సరిపడా కల్లుప్పు వేస్తానండి. కొంచెం ముక్కలు మునిగే వరకు కొద్దిగా నీళ్లు పోసానండి. ఒక స్పూను ధనియాల పొడి వేసాను. 1 స్పూను గరం మసాలా పొడి, కొద్దిగా జీలకర్ర, మెంతులు పొడి కొట్టానండి వేయించి, అది కొద్దిగా వేస్తున్నాను. కరివేపాకు, కొత్తిమీర. ఈ మొత్తం ఇప్పుడు ఒక 15 నిమిషాల వరకు బాగా ఉడకనిస్తానండి చేపల పులుసు. చేపల పులుసు 10 నిమిషాల వరకు అండి హైలో పెట్టి పెద్ద మంటతో ఉడకనిస్తానండి. ఒక 5 నిమిషాలు మాత్రం సిమ్లో పెడతానండి. చేపల పులుసు 10 నిమిషాల వరకు పెద్ద మంట పెట్టి హైలో పెట్టి ఉడకనిస్తానండి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనిస్తానండి. అయిపోయిందండి చేపల పులుసు. నేనైతే ఇలా చేస్తానండి చేపల పులుసు.